మన చుట్టూ ఉన్న ప్రపంచంలో ఎక్కడ చూసినా ఒక భారతీయుడు మనకు కనిపిస్తాడు. మన చదువులు, మన తెలివితేటలతో ప్రపంచ దేశాల్లో ఉన్నత స్థానాల్లో స్థిరపడ్డాం. కానీ అలా వెళ్లిపోయిన ప్రవాస భారతీయులు మన దేశానికి ఎంతవరకు ఉపయోగపడుతున్నారు? వాళ్లను చూసి మనం గర్వపడాలా, లేక మన దేశంలో అవకాశాలు లేక వాళ్లు అలా వెళ్లిపోయారని బాధపడాలా? ఎన్ఆర్ఐలు మన దేశానికి ఎలా ఉపయోగపడుతున్నారు? వాళ్లు పంపే డబ్బు మన ఆర్థిక వ్యవస్థకు ఎంత బలాన్నిస్తోంది? అలాగే ఇటీవల అమెరికా H1B వీసా నిబంధనల్లో వచ్చిన మార్పులు మనవాళ్లపై ఎలాంటి ప్రభావం చూపుతున్నాయో కూడా వివరంగా చూద్దాం. వెల్కమ్ టు ఫోర్ ఫ్రంట్. For more interesting news and stories, please like this video and subscribe. మన దేశం నుంచి విదేశాలకు వెళ్లిన వాళ్ళు అక్కడ సంపాదించిన డబ్బును తమ కుటుంబాలకు పంపుతుంటారు. దీన్నే మనం రెమిటెన్సెస్ అంటాం. మీకు తెలుసా, ప్రపంచంలో అత్యధికంగా రెమిటెన్సెస్ అందుకుంటున్న దేశం మన భారతదేశమే. 2023లో మన ఎన్ఆర్ఐలు ఏకంగా $125 బిలియన్ అంటే సుమారు 10 లక్షల కోట్ల రూపాయలకు పైగా మన దేశానికి పంపారు. ఇది ఒక రికార్డు. ఈ డబ్బు వల్ల మన దేశానికి ఎంతో మేలు జరుగుతుందో తెలుసా? ఈ డబ్బుతో ఎన్నో మధ్యతరగతి కుటుంబాలు తమ పిల్లల చదువులకు, వైద్య ఖర్చులకు మరియు మంచి జీవన ప్రమాణాలకు ఉపయోగించుకుంటున్నాయి. అలానే డాలర్ల ప్రవాహం వల్ల మన దేశ విదేశీ మారక నిల్వలు పెరుగుతాయి. ఇది మన రూపాయి విలువను నిలబెట్టడానికి, దేశ ఆర్థిక వ్యవస్థను స్థిరంగా ఉంచడానికి ఎంతగానో సహాయపడుతుంది. కేవలం డబ్బు పంపడమే కాదు, ఎన్ఆర్ఐలు మన దేశంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు కూడా పెడుతున్నారు. రియల్ ఎస్టేట్, స్టాక్ మార్కెట్ మరియు కొత్తగా పుట్టుకొస్తున్న స్టార్టప్లలో వాళ్లు పెట్టుబడులు పెడుతూ మన దేశంలో ఉపాధి అవకాశాలు పెరగడానికి కారణమవుతున్నారు. ఒకప్పుడు మన దేశంలోని తెలివైన వాళ్లంతా విదేశాలకు వెళ్లిపోతుంటే బ్రెయిన్ డ్రెయిన్ అని బాధపడేవాళ్లం. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. విదేశాలలో స్థిరపడిన మన వాళ్లు అక్కడి టెక్నాలజీ, పని సంస్కృతి మరియు కొత్త ఆలోచనలను తిరిగి మన దేశానికి తీసుకొస్తున్నారు. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెల్లా వంటి ఎందరో భారతీయులు ప్రపంచంలోని పెద్ద పెద్ద కంపెనీలకు నాయకత్వం వహిస్తున్నారు. వాళ్ల అనుభవం, వాళ్ల సలహాలు మన దేశంలోని యువతకు ఎంతో స్ఫూర్తినిస్తున్నాయి. అంతేకాదు, మన ఎన్ఆర్ఐలు విదేశాలలో మన పండుగలను, మన సంస్కృతిని, మన సంప్రదాయాలను పాటిస్తూ మన దేశ కీర్తిని ప్రపంచానికి చాటి చెప్తున్నారు. వాళ్లు మన దేశానికి అనధికారిక రాయబారులుగా పనిచేస్తున్నారు. అయితే విదేశాలలో స్థిరపడాలనుకునే మన వాళ్లకు, ముఖ్యంగా అమెరికా వెళ్లాలనుకునే వారికి H1B వీసా ఒక వరం లాంటిది. కానీ ఇటీవలే అమెరికా ప్రభుత్వం ఈ వీసా నిబంధనలను చాలా కఠినతరం చేసింది. కొత్తగా H1B వీసా కోసం దరఖాస్తు చేసుకునే వాళ్లు ఇప్పుడు ఏకంగా $1,00,000 అంటే దాదాపు 88 లక్షల రూపాయల ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇది వరకు ఈ ఫీజు కొన్ని వేల డాలర్లు మాత్రమే ఉండేది. ఈ కొత్త నిబంధనల వల్ల దాదాపు 2 లక్షల మంది భారతీయులు ప్రభావితమవుతారని అంచనా. దీనివల్ల మన దేశానికి ఏటా లక్షల కోట్ల రూపాయల నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. ఈ నిబంధనల వల్ల TCS, ఇన్ఫోసిస్, విప్రో వంటి మన ఐటీ కంపెనీలతో పాటు అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి పెద్ద కంపెనీలు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఇంత భారీ ఫీజులు చెల్లించి ఉద్యోగులను హైర్ చేసుకోవడం కంపెనీలకు పెద్ద భారంగా మారింది. ఈ కొత్త రూల్స్ కేవలం కొత్తగా వీసా అప్లై చేసేవారికి మాత్రమే వర్తిస్తాయని, పాత వీసా హోల్డర్లకు వర్తించవని వైట్ హౌస్ స్పష్టం చేయడం కొంత ఊరట కలిగించే విషయం. ఒకవైపు మన ఎన్ఆర్ఐలు తమ సంపాదనతో, తెలివితేటలతో మన దేశానికి ఎంతో సేవ చేస్తుంటే, మరోవైపు ఇలాంటి కఠినమైన వీసా నిబంధనలు వాళ్ల ఆశలపై నీళ్లు చల్లుతున్నాయి. ఏది ఏమైనా ప్రవాస భారతీయులు మన దేశానికి ఒక పెద్ద ఆస్తి అనడంలో ఎలాంటి సందేహం లేదు. వాళ్లను మనం సరిగ్గా ప్రోత్సహించగలిగితే భారతదేశం అతి త్వరలో ప్రపంచంలోనే ఒక అగ్రగామి దేశంగా నిలవడం ఖాయం. ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటి? H1B వీసా కొత్త నిబంధనల వల్ల మీలో ఎవరైనా ఇబ్బందులు పడుతున్నారా? మీ అనుభవాలను కమెంట్లలో మాతో పంచుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.